కష్టజీవులు రైట్ బుజ్జి ఏదైనా అవసరమైతే మా వాళ్ళు అందుబాటులో ఉంటారు, ఇబ్బంది ఏం లేదమ్మా. చనిపోయింది ఆల్రెడీ. ఈ నాట్ ఆన్ దేర్ పలకరించేవాళ్ళు కాదండి. అసలు ఆ పెన్షన్ ఇవ్వాలి, నువ్వు ఇస్తావు పెన్షన్, ఇప్పుడు మనిషి ఉండాలిగా. నువ్వు స్పందించేసరికి అక్కడ మనిషి వెళ్ళిపోయింది, చనిపోయింది. అంటే ఒక సమస్య జీవితకాలం లేట్ అంటే ఇదే. వెనకటి రోజులు చెప్పాడు, ఒక ట్రైన్ ఒక రోజు లేట్ అనేవాడు. ఇది ఒక సమస్య జీవితకాలం లేట్ అనమాట. ఇది ఒక సమస్య మీద మీరు స్పందించి ఆమె దగ్గరకు వచ్చేసరికి తను లేదు ఇక్కడ తీసుకోవడానికి, నువ్వు ఇచ్చే ఫలం తీసుకోవడానికి అక్కడ భూమి లేదు. ఆ ఫలాన్ని తినే కొల్లబెట్టంగా భూమి లేదు అక్కడ. జాగ్రత్త, ఏం కాదులే, మేమంతా ఉంటాం, ఇబ్బంది ఏం లేదు. ఏదైనా హాస్పిటల్ ఏదైనా మెడిసిన్ ఏదైనా అవసరమైనా చెప్పు, మన వాళ్ళకి డాక్టర్స్ తో మాట్లాడతాం, ఇబ్బంది ఏం లేదు మీకు. ఆ పెన్షన్ ఇంకేమైనా ఎక్కువ పెరిగిద్ది చూడండి. పెరిగిద్దండి, డిజేబుల్డ్ పెన్షన్ వచ్చిందండి. డిజేబుల్డ్ పెన్షన్ వచ్చింది. డిజేబుల్డ్ పెన్షన్ ఇస్తున్నారు 4000. ముసలి పెన్షన్ కాదు, ఆయన పక్షవాత పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఫాలో అప్ చేసాం. రాయపూడి గ్రామానికి వచ్చాము మేము. ఈ రాయపూడి గ్రామానికి ఎందుకు వచ్చామంటే, ఒక 4-5 రోజుల నుంచి ఒక కేసు హైకోర్టులో నడుస్తా ఉంది. ఆ కేసు సారాంశం ఏంటంటే, ఒక తల్లి శేషగిరమ్మ, ఆమె మనవరాలు శ్యామల. తల్లి శేషగిరమ్మ అనే ఆవిడికి 90 సంవత్సరాలు, మనవరాలు శ్యామల అనే అమ్మాయి కొద్దిగా మెంటల్లీ డిజేబుల్. ఈ పరిస్థితుల్లో మాకు కారుణ్య మరణాన్ని ప్రసాదించండి అని హైకోర్టును వేడుకున్నారు. ఈ వేడుకున్నటువంటి విషయం మీడియా ద్వారాగా, పేపర్ల ద్వారాగా బయటకు వచ్చింది. ఏంటని పూర్వపరాలు కొద్దిగా పరిశీలన చేస్తే అర్థమైంది ఏంటయ్యా ఇక్కడంటే, ఎవరైతే శేషగిరమ్మ ఉందో, శేషగిరమ్మ భర్త చనిపోయాడు. శేషగిరమ్మ కూతురు వెంకాయమ్మ 20 రోజుల క్రితం చనిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఆవిడ మనవరాలను పెట్టుకొని మెంటల్లీ డిజేబుల్ పర్సన్ తోటి ఆమె ఇక్కడ కాలం వెళ్ళబోస్తా ఉంది. ఈ క్రమంలో రాజధాని అభివృద్ధిలో భాగంగా అందరి దగ్గర నుంచి పొలాలు తీసుకున్నారు, స్థలాలు తీసుకున్నారు. ఈ తీసుకున్నటువంటి పరిస్థితులన్నీ చూస్తే వీళ్ళకి ఎటు నుంచి ఎటు చూసుకున్నా కూడా ఒక 5 సెంట్లు స్థలం మాత్రమే ఈ శేషగిరమ్మకు. 5 సెంట్ల స్థలాన్ని కూడా ప్రభుత్వం మీద నమ్మకంతో, విశ్వాసంతో వీళ్ళు ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఆ 5 సెంట్లలో ఉండే ఇల్లు తప్పితే ఇక మరొకటి లేదు. వాళ్ళకి మాత్రం ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఏ ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చకుండా, మీరు ఉన్నటువంటి 5 సెంట్లు మీరు మాకు ఇచ్చారు కాబట్టి మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అనే దాన్ని అధికారులు వచ్చి చెప్పడం జరిగింది. ఈ అధికారులు చెప్పిన దాని మీద వాళ్ళలో ఒక ఆందోళన ప్రారంభమైపోయింది. 90 సంవత్సరాల వయసు నాకు, నా మనవరాలు చూస్తేనేమో ఆరోగ్యరీత్యా సరిగా లేదు, 20 రోజుల క్రితం చూస్తేనేమో కుమార్తె చనిపోయి ఉంది. ఈ పరిస్థితుల్లో, దిక్కుదోచని పరిస్థితుల్లో ఏంటి పరిస్థితి అని చెప్పని ఆలోచన చేస్తే వాళ్ళ కనబడిందల్లా ఏంటంటే, ఇక రోజు ఈ టెన్షన్ పడి మనం రోడ్డు మీదకి వచ్చేసి ఉన్న ఇళ్ళు అధికారులు బలవంతంగా ఖాళీ చేసి మనం రోడ్డు మీద వేసేస్తే ఇక మా పరిస్థితి ఏందని చెప్పానంటే, ఎవరో ఒక లాయర్ గారి దగ్గరికి వెళ్తే ఆయనకి చెప్పింది, అయ్యాక మాకు చావే శరణ్యం, ఇక మాకు చావు తప్పితే ఏమి లేదు, ఇక మేము బతికుండి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించేసి మేము రోడ్డు మీదకి వచ్చేసే పరిస్థితుల్లో బతకటం కంటే మరణించటం మేలని చెప్పని హైకోర్టుని వేడుకుంది. ఇవాళ మేము పార్టీలకు అతీతంగా, పార్టీని అసలు కాసేపు పక్కన పెట్టాలి. ఎందుకంటే వీళ్ళని చూస్తూ ఉంటే పార్టీలు అనే అంశమే ఇక్కడ లేదు. ఇక్కడ హ్యూమానిటీ గ్రౌండ్ అంతే. ఇవాళ మనం సింగపూర్ కావచ్చు, జపాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, రాజధానిని మనం అద్భుతంగా, అమోఘంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తిరుగుతా ఉన్నాం. ఈ తిరిగే క్రమంలో ఇక్కడ ఇచ్చినటువంటి రైతులు ఇచ్చినటువంటి పొలాలకి దిక్కు లేదు, అది కాసేపు పక్కన పెట్టే. ఇక్కడ మేమేమడుగుతా ఉన్నామంటే, పొలాలు ఇచ్చిన రైతులకు ఇల్లు ఉన్నాయి, ఏదో రకంగా వాళ్ళు కింద మీద పడతా ఉన్నారు. అసలు వీళ్ళ పరిస్థితి, ఈ 5 సెంట్ల స్థలం కూడా వాళ్ళు ఉండటానికి నిలువ ఉన్నటువంటి నీడను కూడా తీసేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి?
ఇది ప్రభుత్వం చేయదగ్గటువంటి పనేనా అని అడుగుతా ఉన్నాం. మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వాన్ని, వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తా ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి చక్కగా ఒక కేర్ టేకర్ ని వాళ్ళు అడుగుతా ఉన్నారు. మేము ఉండటానికి ఒక ఇల్లు, మాకు కావాల్సినటువంటి మెడిసిన్, మాకు కావాల్సిన మొత్తం కూడా ప్రభుత్వం సమకూర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది కదా అని అడుగుతా ఉన్నారు వాళ్ళు. ఈ అడిగే క్రమంలో ఆమెకి లోపల నుంచి బాధ ఆవేదన ఆపుకోలేకపోతా ఉంది. ఎందుకంటే ఆమెకు ఒక శూన్యం కనపడతా ఉంది. ఒకవేళ ఏదన్నా రాత్రి ఏదో పోలీసు వాళ్ళు వచ్చారని చెప్తా ఉన్నారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ కి వీళ్ళకి ఏంటి సంబంధం అర్థం కావట్లేదు. ఎవరైనా వస్తే సిఆర్టీ అధికారులు రావాలి. మేము నిన్న పొద్దున ఇక్కడికి వస్తున్నామని చెప్పేంత వరకు ఏ అధికారి రాలేదని చెప్తా ఉన్నారు వాళ్ళు. నిన్న మధ్యాహ్నం ఎంఆర్ఓ వచ్చారని చెప్తా ఉన్నారు. ఎంఆర్ఓ వచ్చి వాళ్ళ నుంచి స్టేట్మెంట్ అడుగుతా ఉన్నాడు తప్ప నుంచి వాళ్ళకి ఒక గ్యారంటీ ఇవ్వట్లేదు. ఈ పరిస్థితుల్లో ఒక రాజకీయ కోణంలోనూ ఇంకో కోణంలోనూ దీన్ని చూడటం అంటే దుర్మార్గం, దౌర్భాగ్యం. ఇది ఒక మానవత్వంతోటే వచ్చాం మేము. రెండవది, మాకు ఒక బాధ్యత ఉంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బాధ్యత ఉంది. ఆ హ్యూమానిటీ గ్రౌండ్ లో ఆ తల్లిని, ఆ మనవరాలు ఇద్దరిని కూడా వాళ్ళ బాధ తెలుసుకోవాలి. ఈ తెలుసుకున్నటువంటి అంశాన్ని స్పష్టంగా మేము మా పార్టీ అధ్యక్షుడికి చెప్తాము. ఇంకా కుదిరితే వీళ్ళకి గనక ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, ఈ నిమిషానికైనా స్పందించి వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని స్పష్టంగా కనుక నెరవేర్చకుండా వాళ్ళని కనుక ఇక్కడి నుంచి కనుక ఖాళీ చేయించి బలవంతంగా తీసుకెళ్లాలని ఆలోచన చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒప్పుకోము, ఊరుకోము. అవసరమైతే వచ్చి ఇక్కడ కూర్చుంటాం. ఇది ఎంత దూరం వెళ్ళినా సరే వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇది మానవత్వం. ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు మీకు బాధ్యత ఉంది, నాకు బాధ్యత ఉంది, ఇక్కడ ఉన్న ప్రతి మనిషికి బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళకి భవిష్యత్తు కనపడట్లేదు. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ప్రభుత్వం అండగా నిలబడాలి, ఒక ధైర్యం ఇవ్వాలి, ఒక భరోసా ఇవ్వాలి. అమ్మా, మిమ్మల్ని మేము కదిలించము, మీరు ఎక్కడే ఉండండి, మీరు హ్యాపీగా ఉండండి, మీకు ఏమేం కావాలో మొత్తం మేము చూసుకుంటాము అనేటువంటి పరిస్థితి, ఒక ధైర్యం, భరోసా ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ కంప్లీట్ గా నిర్లక్ష్యాన్ని గురి చేసేసి అతను చెప్తా ఉన్నాడు. వాళ్ళకి సంబంధించిన మనిషి ఏం చెప్తా ఉన్నాడు? నేను సంవత్సరాలు తిరిగా, నేను పలకరిచ్చినోడు లేడు, 2 నిమిషాలు టైం ఇచ్చినోడు లేడు. నిన్న మొన్నట్లో పేపర్లో హైకోర్టులో కేసులు వేసిన తర్వాత, పేపర్లో వచ్చిన తర్వాత మీరు వస్తున్నారని చెప్పి తెలిసిన తర్వాత నిన్న మధ్యాహ్నం కావాలి ఎంఆర్ఓ గారు వచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు. కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సత్యము, ఒక నిజము. దీన్ని ఎందుకని అంత ముందు రాలేదని మేము అడుగుతా ఉన్నాం. మేము ఈ రోజు కూడా మేము అడుగుతా ఉన్నాం. గుర్తుంచుకోండి, దీన్ని ఒక రాజకీయ కోణంలో చూడొద్దు, ఒక రాజకీయ పార్టీలో చూడొద్దు. ఇవాళ మీరు రాజధాని అని చెప్పి ఒక అద్భుతం అని చెప్పి చేస్తా ఉన్నారు. దానికి మేము పూర్తిగా సహకరిస్తా ఉన్నాము. అందులో భాగంగా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి. ఫస్ట్ వీళ్ళకి న్యాయం చేయండి, వీళ్ళతో ప్రారంభించండి జస్టిఫికేషన్. ఇక్కడ ఉన్నటువంటి తల్లి మనవరాలు, ఈ ముసలమ్మకి మనవరాలకి న్యాయం చేయండి. ఇక్కడ ప్రారంభిద్దాం మనం. ఏంటి? హ్యూమానిటీ గ్రౌండ్ లో వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ధైర్యం, భరోసా కల్పిద్దాం. ఇక్కడ నుంచి ప్రారంభిద్దాం అభివృద్ధి అంటే బిల్డింగ్లు కడితే కాదు కదా. బిల్డింగ్ ఒక పార్ట్ అభివృద్ధిలో. మనుషులు కదా, మనుషులు బ్రతికుండాలి, వాళ్ళు హ్యాపీగా బతికుండాలి, వాళ్ళకి ఆత్మవిశ్వాసంతో బతికుండాలి. ఇవన్నీ ఏమీ లేకుండా వాళ్ళ స్థలాలు మేము తీసేసుకుంటాము, మీరు బయటికి వెళ్ళిపోండి, మీరు ఏం చేసుకుంటారో మాకు అనవసరం, మేము మీకేమో నీడ కూడా లేదు, మీకు ఎక్కడ స్థలం చూపించము, ఇల్లు చూపించము అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇవాళ జరుగుతున్న పరిణామాలని ఒక్కసారి రాజకీయ పార్టీ కోణంలో చూడకుండా ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ దశలో కనుక వాళ్ళు ముగిచేసి వాళ్ళని హ్యాపీగా సాటిస్ఫై చేస్తే వెల్ అండ్ గుడ్. లేకపోతే ఖచ్చితంగా 100కి 100% మేము దీనిని ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక ప్రజా ఉద్యమం రూపంలో తీసుకెళ్తాము. రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఏం జరుగుతున్నటువంటి వాస్తవాలను కూడా ప్రజలకు తెలియజేస్తాం. ఈ తెలియజేసేటువంటి అంశాలు స్పష్టంగా వాళ్ళు మాట్లాడినటువంటి ప్రతి మాట కళ్ళ ముందు కనబడతా ఉంది. దీనిని ఇంతటితోటి ముగిస్తే ప్రభుత్వానికి మంచిది, వాళ్ళకి ఒక ధైర్యం వచ్చింది. ఇటు పక్కన మాకు కూడా ఏమనిపించింది అంటే, రైట్, ప్రభుత్వం స్పందించింది, హ్యూమానిటీ గ్రౌండ్ లో స్పందించి వాళ్ళకి న్యాయం చేసినటువంటి మాకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కనపడుతుంది. అంతే తప్పనిచ్చి మా ఇష్టారాజ్యంగా చేస్తాము, ప్రభుత్వం మాది, అధికారులు మా వాళ్ళు, మేము ఉన్న బలంగా బయటికి పంపించేస్తాము, వాళ్ళని చావమని చెప్పంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించము. మా కుటుంబానికి, ఆ తల్లికి, ఆ మనవరాలకి ఇద్దరికి మేము ఎప్పుడు 24/7 అండగా ఉంటాము. వాళ్ళకి న్యాయం జరిగే వరకు వాళ్ళ తరపున మేము పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.